కడప 2 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ ప్రసాదరావుపై బదిలీ వేటు పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, సిఐ ప్రసాదరావుపై బదిలీ వేటుకు సంబంధించిన వివరాలేంటి? రాణి, కడప 2 టౌన్ సిఐ ప్రసాదరావు ఈయన అల్మాస్పేట అల్లర్లకు సంబంధించి ఈ నెల 9వ తేదీన కడప నగరంలోని అల్మాస్పేట కూడలికి పేరు పెట్టే విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇది చాలా ఉద్రిక్తతకు దారి తీసింది. రెండు వర్గాలు పరస్పరం రాళ్లదాడులు చేసుకున్నాయి. ఈ ఘర్షణలో ఒక సిఐకి బాగా గాయాలయ్యాయి, మరికొంతమందికి కూడా గాయాలయ్యాయి. ఇది చాలా సీరియస్ విషయం. ఎప్పుడూ కూడా ఇలాంటి ఘర్షణలు కడపలో తలెత్తలేదు. ఈ కడపలో తలెత్తిన ఘర్షణ పైన ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహరించింది. దీని వెనక ఎవరున్నారు, ఏంటి, దీనికి కారకులు ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తు నేపథ్యంలోనే ఇప్పటికే దీని వెనక వైసీపీ కుట్ర ఉంది. వైసీపీ గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అంజాద్ బాషా అనుచరుల హస్తం ఉందని చెప్పి ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే ఇది పోలీసులు ఎందుకు కట్టడి చేయలేకపోయారు, పోలీసులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, ఒకవేళ ముందే తెలిసినా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారా అనే పలు కోణాల్లో కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఒక విచారణ కొనసాగుతోంది. ఈ విచారణలో భాగంగా ఈ దర్యాప్తు నిన్న ఈ అల్లర్లు జరుగుతాయని ముందే తెలిసినా కూడా కడప 2 టౌన్ సిఐ ప్రసాదరావు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. గతంలో ఈ అల్లర్లు జరుగుతాయని చెప్పి అప్పటికే అక్కడ సిబ్బంది 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేసే సిబ్బంది, కింది స్థాయి సిబ్బంది, ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా సిఐ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినా కూడా ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించారు. విననట్లుగా వ్యవహరించి దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. సీరియస్ గా తీసుకోకపోవడం వల్లే పెద్ద ఎత్తున రెండు వర్గాల వారు గుమికూడి రాళ్లదాడి చేసుకున్నారు. చాలా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టతరంగా కూడా మారింది. ఈ స్థాయిలో ఎప్పుడూ కూడా ఇలా జరగలేదు. దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి ఎస్పీ ఈ దర్యాప్తులో భాగంగా సిఐ ప్రసాదరావు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆయన ముందే అప్రమత్తమై ఉంటే గనక ఈ అల్లర్లు అసలు జరిగేవే కాదు అని చెప్పి నిర్ధారణకు వచ్చి సిఐ మీద బదిలీ వేటు వేశారు. అతన్ని పులివెందుల ట్రాఫిక్ సిఐగా బదిలీ చేశారు. పులివెందుల ట్రాఫిక్ లో పనిచేస్తున్నటువంటి శ్రీహరిని ఇక్కడ 2 టౌన్ సిఐగా బదిలీ చేశారు. అయితే ఇది ఇంకా కొనసాగుతుంది. ఈ సిఐతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా, ఇంకా దీనికి ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనే దాని మీద కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తానికైతే కడప 2 టౌన్ సిఐ ప్రసాదరావు మీద బదిలీ వేటు అయితే పడింది. ఈ విచారణ కొనసాగుతుంది. దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. దీని వెనక ఎవరున్నా కూడా వదిలిపెట్టేది లేదని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ దర్యాప్తు ఇంకా లోతుగా కొనసాగుతుంది. శ్యామ్, ఈ సిఐ ప్రసాదరావుపై గతంలో కూడా ఏమైనా కంప్లైంట్లు ఉన్నాయా, కేవలం ఇప్పుడు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇలా జరిగిందా? ఏం చెప్తున్నారు అక్కడ? అంటే ఈ గొడవలు సృష్టించడానికి ప్రధానమైనటువంటి కారణం వైసీపీ అని చెప్పి ప్రాథమికంగా పోలీసుల విచారణలో తేలింది. అంజాద్ బాషా అనుచరులు, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అనుచరుల హస్తం ఉందని చెప్పి ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే ఇప్పటికే ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది దాదాపు ఒక 10 మంది పేర్లు అయితే బయటకు వచ్చాయి. వారిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారు ఒప్పుకున్నారు కూడా, ఒక్కొక్కరు 30 మందిని 20 మందిని తీసుకొచ్చారని చెప్పి. ఈ వ్యవహారం అంతా తెలిసినా కూడా ఇప్పుడు ఆ సిఐకి కూడా ముందే తెలుసు, ఇవన్నీ కూడా తెలిసినా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అంటే వైసీపీకి సహకరించారా అనే కోణంలో కూడా ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుంది. వైసీపీ ఈ కుట్ర చేస్తుంది, ఈ కుట్రకు పాల్పడుతుంది అని తెలిసినా కూడా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు? ఈయన వైసీపీ కొమ్ము కాస్తున్నారా, వారు చెప్పినట్లే విన్నారా, శాంతి భద్రతలను కాపాడడంలో ఎందుకు విఫలమయ్యారు అనే కోణంలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే సిఐ మీద ఇది రావడం మొదటిసారి. గతంలో ఇతని మీద ఇట్లాంటివి ఉన్నాయా లేదా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో ఇట్లా ఫేవర్ చేశారు అనేది కూడా ఈ విచారణలో ఇంకా లోతుగా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. విచారణలో తేలనుంది. శ్యామ్, ఏదైనా అల్లర్లు జరిగినప్పుడు పోలీసులు చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాంటిది నిర్లక్ష్యం తెలిసి కూడా పోలీసు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు కాబట్టి అతనిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ప్రస్తుతానికి అతన్ని ఓన్లీ బదిలీ చేశారు. ప్రాథమికంగా జరిగిన దర్యాప్తులోనే ఇతను నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పి తేలింది కాబట్టి బదిలీ చేశారు. అయితే
ఇంకా పూర్తి నిర్ధారణకు వస్తే అతని మీద వేటు వేస్తారా అనేది, విఆర్ కు పంపుతారా లేదంటే సస్పెన్షన్ కు ఆదేశిస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఎస్పీ నచికేత విశ్వనాథ్ మాత్రం ఇతన్ని బదిలీ చేస్తూ రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇతని మీద అయితే చాలా సీరియస్ గా ఉంది. పోలీసు ఉన్నతాధికారులు గాని ప్రభుత్వం గాని చాలా సీరియస్ గా ఉంది. పలానా చోట అల్లర్లు జరుగుతాయని సొంత పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది, కానిస్టేబుల్ స్థాయి వ్యక్తులు వచ్చి చెప్పినా కూడా ఇట్లా జరిగే అవకాశం ఉంది, మనం అలర్ట్ గా ఉండాలి, వీలైతే పక్కనున్న పోలీస్ స్టేషన్ల నుంచి లేకపోతే ఉన్నతాధికారులకు చెప్పి ఇవి సిబ్బందిని తెప్పించుకొని మరింత మంది ఫోర్స్ ను తెప్పించుకొని ఈ అల్లర్లను నివారించాల్సింది పోయి అసలు చెప్పినా కూడా ఈయన కనీసం పట్టించుకోలేదు. ఈ విచారణలో అదే తేలింది. కింది స్థాయి సిబ్బందిని కూడా విచారించారు. ఈ విచారణలో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, మేము ఆల్రెడీ చెప్పాము ఇట్లా జరుగుతుందని చెప్పి ముందే చెప్పాము, అయినా కూడా సిఐ గారు పట్టించుకోలేదని చెప్పి వారందరూ కూడా ఎస్పీకి మొరపెట్టుకున్నారు. ఇది జరిగింది, ఇట్లా జరిగింది, సిఐ గారి నిర్లక్ష్యం వల్ల అని చెప్పి అందరూ చెప్పడంతో చెప్పారు. సిఐ కూడా ఒప్పుకున్నారు, అవును నాకు చెప్పారు, ఇంత జరుగుతుందని నేను అనుకోలేదు అని. అయితే ఎందుకు అనుకోలేదు, ఇంత జరిగినా కూడా, ఇంత జరుగుతుందని ముందే తెలిసినా కూడా దాన్ని నివారించడంలో ఈయన చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రస్తుతానికి నిర్ధారణకు వచ్చారు. అయితే సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం అయితే ఉందని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి 1-2 రోజులు వేచి చూసే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ధన్యవాదాలు శ్యామ్.